ఈ విశ్వంలో భక్తికి ఒక రూపం ఉంటే అది శ్రీ ఆంజనేయ స్వామి. వాయుదేవుని శక్తి, అంజనాదేవి ఆశీర్వాదం అసాధ్యాన్ని సైతం సాధ్యం చేసే మహాబలశాలి. సూర్యుడినే తన గురువుగా స్వీకరించిన జ్ఞాని. జ్ఞానం, శక్తి, వినయం కలిసిన ఒక అద్భుత స్వరూపం. శ్రీరాముడి కోసం సముద్రాన్ని దాటి లంకా దహనం చేసినటువంటి గొప్ప యోధుడు. సీతమ్మ వారిని కనుగొని ఆశను నింపిన దూత. సంజీవిని పర్వతాన్ని మోసుకుని ప్రాణాలను కాపాడిన రక్షకుడు. శని దోషాలకైనా భూత బాధలకైనా ఒక్క పేరు సరిపోతుంది, హనుమాన్. హనుమాన్ చాలీసా పఠించిన, ఆంజనేయ దండకం వినిపించిన, కష్టకాలంలో ఒక్కసారి శ్రీరామదూతం అని పిలిస్తే అడుగడుగున రక్షణ ఆయనదే. ఇలాంటి అపార శక్తి, అపార భక్తి కలిగిన శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించుకుందాం. జై హనుమాన్. కృష్ణా జిల్లా నందివాడ మండలం చేదుర్తిపాడు గ్రామంలో హనుమ జయంతి సందర్భంగా ఈ రోజున వాసవి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మైలవరపు ప్రతాప్ కుమార్ శర్మ గారిచే మన ఆంజనేయ స్వామి వారికి కుంభాభిషేకం జరుగుతూ ఉంది. శ్రీ ఆంజనేయ స్వామి అనే దైవతత్వం సాధారణ భక్తి పరిధిని దాటి పరమాత్మ సాధనలో ఒక మహత్తర మార్గదర్శిగా నిలుస్తుంది. ఆయనను కేవలం బలం, వీరత్వానికి ప్రతీకగా చూడడం పరిమిత దృష్టి మాత్రమే. వాస్తవానికి ఆంజనేయ స్వామి అనేది జీవాత్మ పరమాత్మతో ఏకత్వం పొందే మార్గంలో భక్తి, శక్తి, జ్ఞానం అనే త్రివేణి సంగమం. వాయుపుత్రుడిగా ఆంజనేయుని స్వరూపం ప్రాణశక్తిగా సూచిస్తుంది. యోగశాస్త్ర దృష్టిలో వాయువు అనేది ప్రాణానికి మూలాధారం. ఈ ప్రాణశక్తి సరిగా ప్రవహించనప్పుడు మనస్సు స్థిరంగా ఉండదు. ఈ ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించినప్పుడు మనసు స్థిరమవుతుంది, బుద్ధి ప్రకాశిస్తుంది, ఆత్మ చైతన్యం మేల్కొంటుంది. ఆంజనేయ స్వామి ఈ ప్రాణశక్తికి ప్రతీకగా భావించబడతాడు. అందువల్ల ఆయన ఆరాధన యోగ సాధనకు కూడా ఒక అంతర్ముఖ ద్వారం. శ్రీరాముని పట్ల ఆయనకు ఉన్న నిస్వార్థ భక్తి ద్వైత భావనలో ప్రారంభమై చివరకు అద్వైత స్థితికి చేరే ఆధ్యాత్మిక యాత్రను సూచిస్తుంది. రామ అనే నామం పరబ్రహ్మస్వరూపంగా భావించినప్పుడు ఆంజనేయుని భక్తి అనేది భక్తుడు తన అహంకారాన్ని పూర్తిగా లయపరుచుకొని పరమాత్మలో లీనమయ్యే ప్రక్రియగా అర్థమవుతుంది. రామాయణంలోని ప్రతి సంఘటనలో ఆంజనేయుని పాత్ర ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని కలిగి ఉంది. సముద్ర లంఘనం అనేది మనస్సు పరిమితులను దాటడం, లంకా దహనం అనేది అహంకారాన్ని దహనం చేయడం, సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం అనేది చైతన్యాన్ని పునరుద్ధరించడం. ఈ విధంగా ఆయన ప్రతి కార్యం ఒక యోగిక తాత్విక సందేశాన్ని అందిస్తుంది. ఆంజనేయ స్వామి చిత్తశుద్ధి, నిష్కామ కర్మ, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం. ఆయనలోని వినయం, సేవాభావం మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి అత్యవసరమైన గుణాలను గుర్తు చేస్తాయి. భక్తి మార్గంలో ఆయన ఒక ఆదర్శ గురువుగా నిలుస్తాడు. హనుమాన్ చాలీస, ఆంజనేయ దండకం వంటి స్తోత్రాలు కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు, అవి మనస్సును ఏకాగ్రం చేసే మంత్రస్వరూపాలు. ఈ జపాలు ప్రాణశక్తిని సమతుల్యం చేసి అంతర్గత శక్తిని మేల్కొల్పే సాధనాలుగా భావించవచ్చు. మొత్తంగా చూస్తే శ్రీ ఆంజనేయ స్వామి అనేది ఒక దేవత రూపంలో వ్యక్తమైన ఆధ్యాత్మిక సూత్రం. ఆయన ఆరాధన ద్వారా మనిషి భక్తి నుండి జ్ఞానానికి, జ్ఞానం నుండి విముక్తికి ప్రయాణించగలడు. ఈ ప్రయాణంలో ఆంజనేయ స్వామి ఒక మార్గదర్శి, ఒక శక్తి, ఒక పరమ సత్యానికి ప్రతీక. ఆంజనేయ స్వామి 108. ఈ సంఖ్య మహిమ హిందూ ధర్మంలో 108 ఒక పవిత్రమైన సంఖ్య. 12 రాసులు, 9 గ్రహాలు, మొత్తం కలిపి 108 ఈ సృష్టిని సమతుల్యం చేస్తూ ఉన్నాయి.
జపమాలలో 108 మణులు ఉంటాయి. మంత్రశక్తి సంపూర్ణతకు ప్రతీక. 108 ఉపనిషత్తులు జ్ఞాన పరిపూర్ణతకు సూచన. అటువంటి 108 కలశములతో అంటే సృష్టి పాత్రలతోటి ఈరోజు మనం స్వామివారిని అభిషేకించబోతూ ఉన్నాం. ఇందులో జలం, పంచగవ్యాలు, ఔషధ ద్రవ్యాలు నింపి మంత్రశక్తితో పవిత్రం చేస్తూ ఉన్నాం. ప్రతి కలశము ఒక దైవ శక్తిని ఆవాహన చేసినదిగా భావిస్తూ ఉన్నాం. 108 కలశములతో అభిషేకం అంటే ఇది ఒక్క కలశం కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శక్తి గుణాత్మకంగా విస్తరిస్తూ ఉంది. ప్రతి కలశము కూడా ఒక ప్రత్యేక దేవత తత్వము, శక్తిని సూచిస్తూ ఉంది. ఈ అభిషేకం ద్వారా ఆలయం లేదా విగ్రహం పూర్తిగా చైతన్యంతో నిండిపోవాలి అని భావిస్తూ ఉన్నాం. ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైనటువంటి ఈ అభిషేకం వాయుతత్వానికి చెందిన ఆంజనేయ స్వామికి 108 కలశాభిషేకం చేస్తే ప్రాణశక్తి బలంగా పెరుగుతుంది. ధైర్యం, శౌర్యం, మనోబలం పెరుగుతాయి. శని దోషాలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు తగ్గుతాయి. కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యము, శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. ఆధ్యాత్మిక శుద్ధి, మనస్సుకు ప్రశాంతత, సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది. 108 కలశాలు అనేది బయట చేసే పూజ మాత్రమే కాదు. మనలోని 108 నాడులు, భావాలు, సంకల్పాలను శుద్ధి చేసి మనసును దైవ చైతన్యంతో నింపే ఒక యోగిక ప్రక్రియ. అందుకే ఈ పవిత్రమైన రోజున మన ఊరి చెరువులో నుండి గ్రామస్తులందరం కలిసి 108 కలశాలతో పవిత్ర జలాన్ని తీసుకుంటాం. ఆ జలంతో మనం గ్రామంలోని ప్రతి దేవాలయాన్ని దర్శిస్తూ దైవానుగ్రహాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతాం. విశేషించి శ్రీరాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తి విశ్వాసాలతో నిండిన మన హృదయాలతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకొని ఆ మహాశక్తికి 108 కలశాలతో అభిషేకం చేస్తూ ఉన్నాం. ఈ పూజ ద్వారా మన గ్రామానికి శాంతి, సమృద్ధి, రక్షణ కలగాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఒకసారి రామ అన్న నమ్మకంతో పలికితే భయం పారిపోతుంది. ఒకసారి హనుమాన్ అని స్మరించిన శక్తి ఉప్పొంగుతుంది. భక్తికి రూపం, ధైర్యానికి చిరునామా, సేవకు ప్రతీక హనుమంతుడు. మిత్రులారా, రామాయణంలో ప్రతి కాండకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ సుందరకాండ మాత్రం భక్తి, ధైర్యం, సంకల్పం కలయిక. ఎందుకంటే ఈ కాండలో ప్రతి ఘట్టము ఒక సందేశం ఇస్తుంది. మనసులో నమ్మకం ఉంటే అసాధ్యం అనే మాటే ఉండదు. సముద్ర లంఘనం అనేది ఆత్మవిశ్వాసానికి ప్రతీక. హనుమంతుడు సముద్రాన్ని దాటిన ఘట్టం మనందరికీ తెలిసినదే. ఆ సమయంలో ఆయన ముందు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సురస అనేటువంటి రాక్షసి, సింహిక అనే అడ్డంకి, సముద్రమైన విస్తారత. కానీ ఆయన ఒక్క క్షణం కూడా వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం స్పష్టం, అదే రామకార్యం. ఇది మనకు నేర్పేది లక్ష్యం స్పష్టంగా ఉంటే అడ్డంకులన్నీ చిన్నవిగా మారిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతామాత దర్శనం వినయానికి శిఖరం. లంకలోకి ప్రవేశించిన తర్వాత ఎంతో శ్రద్ధతో వెతికి చివరకు సీతాదేవిని అశోకవనంలో కనుగొంటాడు. ఆ సమయంలో సీతమ్మ బాధను చూసి హనుమంతుడి హృదయం కరిగిపోతుంది. అయితే వెంటనే తనను తాను అదుపులో పెట్టుకొని శ్రీరాముడిచ్చిన ఉంగరాన్ని చూపించి ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇది మనకు నేర్పేది భక్తి అంటే కేవలం శక్తి కాదు, వినయం, సమయం తెలుసుకోవడం కూడా. అలాగే లంకా దహనం చూస్తే అది ఒక ధర్మ యుద్ధానికి ప్రతీక. హనుమంతుడు తన శౌర్యాన్ని చూపించాడు, రాక్షసులను సంహరించాడు, రావణుడికి గట్టి హెచ్చరిక ఇచ్చాడు, చివరకు లంకను దహనం చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది కోపంతో చేసిన పని కాదు, ధర్మాన్ని రక్షించడానికి చేసిన కార్యం. ఇక మన జీవితానికి ఇచ్చే సంకేతం ఏమిటంటే మన జీవితంలో కూడా చాలా అడ్డంకులు వస్తాయి. కానీ హనుమంతుడి జీవితాన్ని చూస్తే మనకు 3 గొప్ప పాఠాలు తెలుస్తాయి.
భక్తి ఉంటే భయం ఉండదు, ధైర్యం ఉంటే విజయం ఖాయం, సేవాభావం ఉంటే జీవితం సార్థకమవుతుంది. ప్రతిరోజు ఆ హనుమంతుల వారిని స్మరించిన, సుందరకాండ పారాయణం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది, నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దైవ అనుగ్రహం లభిస్తుంది. కనుక హనుమంతుడు మనకి ఒక జీవితం చూపించాడు. స్వార్థం లేకుండా సేవ చేయటం ఎలా, దైవంపై నమ్మకం ఎలా ఉండాలి, మనందరం కూడా ఆయనలాగా శ్రీరాముడి మార్గంలో నడుస్తూ ధర్మాన్ని పాటిస్తూ జీవించాలి అని. ప్రతి గ్రామంలో కూడా హనుమంతుడిని గ్రామరక్షకుడిగా భావిస్తారు. దుష్టశక్తులు, దృష్టి దోషాలు, అపశకునాలు గ్రామంలోకి రాకుండా కాపాడుతాడని నమ్మకం. అందుకే చాలా గ్రామాల్లో, గ్రామ సరిహద్దుల్లో, చెరువుల దగ్గర, ప్రవేశ ద్వారాల వద్ద ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటాం. హనుమంతుడు అంటేనే బలం, ధైర్యం, వీరత్వం. గ్రామంలో ఆయన విగ్రహం ఉండడం వల్ల ప్రజల్లో ధైర్యం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఒక రక్షణ భావన వస్తుంది. శనిదోషం తగ్గుతుంది, దృష్టి దోషము తగ్గుతుంది. గ్రామంలోకి భూత ప్రేతాదులు ఏవి కూడా ప్రవేశించకుండా హనుమంతుడు ఆపుతాడు. అలాగే హనుమానాలయంలో గ్రామంలో ఒక సామూహిక స్థలం, పండుగలు, హనుమత్ జయంతి, కుంభాభిషేకాలు ఇవన్నీ గ్రామస్తుల్ని ఒక చోట కలిపి ఐక్యతను పెంచుతాయి. రామాయణం ప్రభావంతో హనుమంతుడిని ధర్మరక్షకుడిగా భావించడం ప్రారంభమైంది. శ్రీరాముడి సేవలో జీవించిన ఆయన ధర్మానికి కాపలాదారుగా గుర్తింపు పొందాడు. అందుకే ప్రతి గ్రామంలో హనుమంతుడి విగ్రహం ఉండడం యాదృచ్ఛికం కాదు, అది రక్షణకు సంకేతం, ధైర్యానికి ప్రతీక, భక్తికి నిలయం. చేసే ప్రతి పనిలో, గ్రామం పొలిమేర దాటే ప్రతిసారి, ఆయన ముందు ప్రయాణం చేసే ప్రతి క్షణము ఒక్కసారి ఆయన చరిత్రని మనసులో తలుచుకొని, మనం ఏ కార్యం కోసం గ్రామాన్ని దాటుతున్నాము, ఏ కార్యం కోసం మనం గ్రామంలోకి వస్తున్నాము, కాబట్టి ఇక్కడ ఎంత ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మనల్ని మనగా నిలబెట్టి ఆ కార్యవైపు కార్యదక్షుడిగా మనల్ని ప్రభావితం చేసి ముందుకు పంపేటువంటి బలమే ఆ స్వామివారి యొక్క దర్శనం. ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर राजा रामचंद्र भगवान की जय। आंजनेय वरद गोविंदो हरि कमलासनस्ता भजेऽहमम्बां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। दाशरथात्मजाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात्।
ఈ గ్రామంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యవసాయాన్ని కావచ్చు, వృత్తిని కావచ్చు చక్కగా సస్యశ్యామలంగా కొనసాగించాలి అని, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎటువంటి అనారోగ్య బాధలు రాకుండా ఉండాలి అని ఊరు పొలిమేరలో మన స్వామివారిని ఆవాహన చేసుకుందాం. మన పెద్దలు ఎప్పుడూ కూడా ఈ స్వామివారిని ఇక్కడ ఆవాహన చేస్తున్నారు. ఏదో మనకు సంబంధం లేదన్నట్టుగా కాకుండా మన యొక్క ధర్మంలో భయాలు ఉండకూడదు, ఎటువంటి భయాలు ఉండకూడదని అభయాంజనేయ స్వామి వారిని మనం ఆవాహన చేస్తూ ఉన్నాం. కాబట్టి భగవంతుడి సన్నిధిలోకి రావాలి అన్నప్పుడు 10 సార్లు రండి రండి అని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. భగవంతుడి పూజ చేసే అవకాశం మనకి ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూడాలి. కాబట్టి ఏదో వాళ్ళు చూస్తే ఏదో నవ్వుతారు, వీళ్ళు చూస్తే ఏదో నవ్వుతారు అనుకుంటే కుదరదు. మనం మోక్షాన్ని పొందాలంటే ఏ గురువైనా మోక్షానికి మార్గం చెప్పకుండా కానీ మోక్షాన్ని ఇవ్వలేదు. కాబట్టి మనం భక్తి చేసుకోవాలి. మన కర్మఫలాలు గత జన్మలో ఏ పుణ్యం చేశామో ఏ పాపం చేశామో తెలియదు స్వామి. ఈ జన్మలో ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాం. ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే తపస్సు జరగాలి. తపస్సు అంటే ఏమిటి అంటే ప్రతినిత్యము కూడా ఒక్కసారి చదివినా 10 సార్లు చదివినా స్వామివారి నామాన్ని ఎవరైతే 365 రోజులు చదువుతారో అది తపస్సు. కాబట్టి తపస్సు అంటే ఏదో ఒంటికాల మీద నిలబడి చేయడం, తలకిందులుగా నిలబడి చేయడం తపస్సు కాదు. కాబట్టి ప్రతిరోజు మన గృహంలో దీపారాధన చేయడం, ప్రతిరోజు ఊరి స్వామి మీ దైవం నా పని చక్కగా అయ్యింది అని ఒకసారి చెప్పుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అది మన పెద్దలు మనకు అందించినటువంటి సాంప్రదాయం. అందుకే స్వామివారిని ఊరు మొదట్లో పెట్టారు. కాబట్టి ఈ గ్రామంలోకి ఎటువంటి భయాలు స్వామివారు ఉగ్ర స్వరూపంగా ఉండకుండా శాంత స్వరూపంగా ఉండి మన గ్రామానికి గత సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలని ఆ గంగమ్మ తల్లి కూడా మనం అనుగ్రహించాలని చెప్పి గ్రామంలో వాళ్ళు రావడానికి పొద్దున్న 6 గంటల నుంచి ఎదురు చూస్తారు. కాబట్టి మీకు భక్తి ఉండాలి, త్వరగా రావాలి. మీరు ఎంత భక్తిగా వస్తారో మేము అంత ప్రేమగా చేసి పెడతాం. కాబట్టి ఇప్పుడు అందరం కూడా మీ గోత్రాలు, మీ పేర్లు మీ మనసులో చెప్పుకోండి. అందరం చెరువు దగ్గరికి వెళ్దాం. మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని ఆ కలశం నీళ్లతోటి ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గరికి వద్దాం. స్వామివారి యొక్క రాజు ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా మన గ్రామంలోనే ఉన్నారు. ఆయన అనుమతితోటి ఆ స్వామివారి యొక్క అభిషేకాన్ని చేసుకోవడానికి మనం అందరం కూడా బయలుదేరదాం. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి జై. ఆంజనేయ వరద గోవిందో. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. జై శ్రీరామ్. 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 ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యస్తే మన్యో విధద్వజ్రసాయకసః ఓజః పుష్యతి విశ్వమానుషక్ సాహ్యామదా సమార్యంత్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యం విషయీలతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సజోషాః అభీహి మన్యో తపసస్తవీయాన్ తపసా విజావిజహి శత్రూను అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వావసోన్యాభరాత్వన్నః త్వం హి మన్యో అభిభూత్యోజా స్వయంభూర్భామో అభిమాదిశాః విశ్వచర్షణిः సహురిస్సహ ఆవానస్మాస్వోజః ప్రతనాసుధేః అభాగः సన్నపపరేతో అస్మిత వక్రత్వాత్ విషస్య ప్రచేతః తంత్వా మన్యో అక్రతుర్జేలాహం స్వాతనూర్బలదేయాయమేహి అయంతే అస్యోపమే హర్వాన్ ప్రతీచీనः సహురే విశ్వదాయః మన్యో వజ్రన్నభిమామావృత్స్వహనావదస్యోన్నృతపోధ్యాపేః అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాణి జంఘనా బభూరి జుహోమితే ధర్ణం మధ్వో అగ్రముఖా ఉపాంశు ప్రథమాపి భావ త్వయా మన్యో సరథమారుజంతో హర్షమానాసో దృషితామరుత్వః దిగ్మేషవ ఆయుధా సంశిషానాభిప్రయం తనరో అగ్నిరూపాః అగ్నిరివమన్యాత్విషితः సహస్వసేనానీర్నः సహురేహూతయేధి హత్వా యశత్రూన్ విభజస్వ వేద ఓజో మిమానో విమృధో నుదస్వ
सहस्रमन्यो अभिमातिमस्मे रुजन् मृणन् प्रवृणन् प्रेहि शत्रून् उग्रन्ते पाजो नन्वारुरुद्रे वशी वशं नयस एकजत्वम् एको बहूनामशिमन्यपीडितो विषं युधाये संशिशाधि अकृत्वरुक्त्वया युजावयन्त्यमन्तं घोषं विजयाय कृण्महे विजेशकृतीन्द्रयमानवप्रभो अस्माकं मन्योऽधिपा भवेह प्रियन्ते नामः सहरे गृणीमसि विद्मातमत्संयत आबभूत आभूत्या सहज वज्रसायकसहो बिभर्ष्य विभूत उत्तरम् कृत्वा नो मन्यो सह मेध्येधि महाधनस्य पुरुहूत संसृजे संसृष्टं धनमुभयं समाकृतमस्मभ्यं दत्तां वरुणश्च मन्युः भियं दधाना हृदयेषु शत्रवः पराजितासो अपनिलयन्ताम् धन्वना धन्वना जिञ्जयेम धन्वना तीव्राः समदो जयेम धनुःशत्रोरपकामं गृणोति धन्वना सर्वा प्रतिशो जयेम शान्ता पृथिवी शिवमन्तरिक्षं यौर्नो देव्यभयन्नो अस्तु शिवादिशः प्रदिश उद्दिशो नापो विश्वतः परिपान्तु सर्वतः शान्तिः शान्तिः शान्तिः। ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम तच्छं यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे। ओम शान्तिः शान्तिः शान्तिः। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदयित्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वन्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिक्षत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यं ग्रीष्मयुध्मः शरद्भविः सप्तास्यासन् परिधयः त्रिस्सप्त समिधः कृताः देवा यद्यज्ञं तन्वानाः अबद्धं पुरुषं पशुं तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्चये तस्माद्यज्ञात् सर्वहुतः संभृतं वृषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहृतः अच सामानि जज्ञिरे। ओम गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रक्ष्यं मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मामि असाध्य साधक स्वामिन्न साध्यं तव किं वद रामदूत महात्माहो मत्कार्यं साधक प्रभो। మనసులో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి. జీవితంలో ఏదో సాధించాలి అనుకుని అది అవుతుందో లేదో అన్నటువంటి భయాలు ఉంటాయి. అలాగే చదువుకోవడానికి పంపిస్తే ఉదయగిరి మీద అస్తమయగిరి మీద రెండు కాళ్ళు పెట్టి సూర్యుడు అటు ఇటు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి సూర్యుడిని అటొక్కాలు పెట్టి మొత్తం పగలు రాత్రి చదువుకుని వచ్చాడు ఆయన. చిన్నప్పుడే చాలా పసిపిల్లాడి వయసులో ఉండగానే ఏదో తినే యాపిల్ పండు అనుకుని సూర్యుడిని మింగేశాడు. సూర్యుడిని కనీసం మనం తాకను కూడా తాకలేం, అటువంటి సూర్యుడిని మింగేశాడు ఆయన. అటువంటి బలమైనటువంటి వాడు, ఎంతో శక్తి కలిగినటువంటి వాడు, ఆ శ్రీరామచంద్రునికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు, తన బలం ఏంటో తనకు తెలియకుండా
తన శత్రువులకి భయాన్ని కల్పించేటువంటి వాడు. తన తోకకి నిప్పంటించినప్పుడు ఎక్కడైనా శత్రు సైన్యంలోకి వెళ్ళినప్పుడు మనకు భయం వస్తుంది, శత్రువులు మనం ముట్టడిస్తే కనుక. అటువంటి శత్రు సామ్రాజ్యంలో రాజు ముందు కూర్చొని కుర్చీ వేయలేదని చెప్పి తోకనే కుర్చీగా చేసుకుని కూర్చున్నాడు ఆయన. ఎక్కడైనా మన దేవతలు చూడండి, హీరోలే. మన దేవతలు ఎక్కడో భయపడలా, ఎవరికి భయపడేట్టుగా లేరు మన దేవతలు. కాబట్టి శత్రు రాజ్యంలోకి వెళ్ళి తన తోకనే ఒక పెద్ద ఆసనంగా చేసుకుని రావణాసురుడి కన్నా కూడా, ఆయన కూర్చున్న ఆసనం కన్నా కూడా ఎత్తుగా కూర్చున్నాడు ఆయన. అటువంటి ఆయన మీద కోపంతో ఏం చేయాలో తెలియక తోకకి నిప్పంటిస్తే లంకా నగరాన్ని అంటించేశాడు ఆయన. కాబట్టి అటువంటి రాముల వారి యొక్క బంటు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తికి బంటుగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఇన్ని పనులు చేస్తున్నా కూడా, ఇంత ధైర్యం ఉన్నా, ఇంత సాహసం ఉన్నా, ఇంత బలం ఉన్నా కూడా రాముల వారికి బంటుగా ఉన్నాడు. తన ప్రభువు అయినటువంటి శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఆజ్ఞ మేరకు తను ఏ పనైనా చేస్తాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం రామచంద్ర పదాంభోజ యుగళ స్థిరమాసనం ఆవాహయామి వరదం హనుమంతమభీష్టదం. శ్రీ హనుమతే నమః. ఆవాహయామి నవరత్న నిబద్ధాశ్రం చతురశ్రం సుశోభనం సౌవర్ణమాసనం తుభ్యం దాస్యామి కపినాయక. శ్రీ హనుమతే నమః. సింహాసనం సమర్పయామి సువర్ణకలశానీతం గంగాదిసలిలైర్యుతం పాదయోః పాద్యమనఘం ప్రతిగృహ్య ప్రసీద మే. శ్రీ హనుమతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. లక్ష్మణ ప్రాణ సంరక్ష సీతాశోక వినాశన గృహాణార్ఘ్యం మయా దత్తం అంజనా ప్రియనందన. శ్రీ హనుమతే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. వాలాగ్రసేతు బంధాయ శతాననవధాయ చ తుభ్యమాచమనం దత్తం ప్రతిగృహ్ణీష్వమారుతే. శ్రీ హనుమతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అర్జునధ్వజ సంవాసా దశాననమదాపః మధుపర్కం ప్రదాస్యామి హనుమాన్ ప్రతిగృహ్యతాం. శ్రీ హనుమతే నమః. మధుపర్కం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యః సమానీతైర్నవోదకైః భవంతం స్నపయిష్యామి కపినాయక గృహ్యతాం. ఓం శ్రీ హనుమతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. పీతాంబరమిదం తుభ్యం తప్తహాటకసన్నిభం దాస్యామి వానరశ్రేష్ఠ సంగృహాణ నమోऽस्तु. ఉత్తరీయం తు దాస్యామి సంసారోత్తారకారణ గృహాణ చ మయా ప్రీత్యా దత్తం ధత్స్వ యథావిధి. శ్రీ హనుమతే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. నవభిస్తం తుభిర్యుక్తం త్రిగుణం దేవతామయం ఉపవీతం చోత్తరీయం గృహాణ రామకింకర. శ్రీ హనుమతే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. కస్తూరీ కుంకుమామిశ్రం కర్పూరాగరువాసితం శ్రీచందనం తు దాస్యామి గృహ్యతాం హనుమత్ప్రభో. శ్రీ హనుమతే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. భూషణాని మహార్హాణి కిరీటప్రముఖాన్యహం తుభ్యం దాస్యామి సర్వేష గృహాణ కపినాయక. శ్రీ హనుమతే నమః. సర్వాభరణాని సమర్పయామి. శాలీయానక్షతాన్ రమ్యాన్ పద్మరాగసమప్రభాన్ అఖండాన్ ఖండితధ్వాంతాశ్రీకురుష్య. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం రామదూతాయ మంగళం రామభక్తాయ మంగళం సీతాశోక నివారణాయ మంగళం శ్రీ హనుమంతయే. అంజనాసుతాయ మంగళం వాయుపుత్రాయ మంగళం సంకటహరణాయ మంగళం సుందరకాండనాయకాయ. మన శరీరం నిలబడడానికి జీవించడానికి ఆహారం అవసరం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ప్రాణాన్ని కాపాడటం. అందుకే అన్నదానాన్ని ప్రాణదానంతో సమానంగా భావిస్తారు. అన్నదానం చేసేవారికి అనేక పుణ్యఫలాలు లభిస్తాయి, పాపాలు తొలగుతాయి, దైవ అనుగ్రహం పెరుగుతుంది. అన్నదానంలో ఎలాంటి భేదాలు ఉండవు. ధనవంతుడు, పేదవాడు, కులము, మతము ఇలా ఏమీ ఉండవు. అన్ని వర్గాల వారికి సమానంగా భోజనం పెట్టడం సమానత్వాన్ని సూచిస్తుంది. భారతీయ సంప్రదాయంలో అన్నపూర్ణాదేవిని అన్నానికి అధిష్టాత్రి దేవతగా పూజిస్తారు. దేవికి సేవ చేయడం లాంటిదే ఈ అన్నదానం అని భావిస్తాం. కనుక భక్తిభావాన్ని పెంచడం కోసం పండుగల్లో
దేవాలయ ఉత్సవాల్లో, కుంభాభిషేకాలు వంటి సందర్భాల్లో అన్నదానం ప్రధాన భాగంగా ఉంటుంది. ఇది సమాజంలో ఉన్న ఐక్యతను పెంచడానికి ఎంతో దోహదం చేస్తుంది. అందుకే అన్నదానం మనకు నేర్పేది పంచుకోవడము, సేవాభావము, దయ ఇటువంటివి మనకి నేర్పుతుంది. అన్నదానం పరమం దానం విద్యాదానం తదుత్తమం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవం తు విద్యగా. అన్నదానం చాలా గొప్ప దానం, విద్యాదానం అంతకన్నా గొప్పది. అన్నం తాత్కాలికమైన తృప్తినిస్తుంది, విద్య జీవితాంతం ఉపయోగపడుతుంది. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాదేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతి. అన్నమే బ్రహ్మ, అన్నం వల్లే జీవులు పుడతాయి, జీవిస్తాయి, చివరికి అన్నంలోనే లీనమవుతాయి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ.